సెప్టెంబర్ సిలబస్ అయినటువంటి తతారా విమార్ తతారా వామిరో కథ గద్య భాగంలోని పాఠం గురించి చర్చించుకుందాం. తతారా వామిరో కథను రాసినటువంటి లేఖక్ పేరు లీలాధర్ మండలోయి. లీలాధర్ मंडलोई 1954 लीलाधर मंडलोई 1954 की जन्माष्टमी के दिन छिंदवाड़ा जिले के एक छोटे से गांव गुड़ी में जन्म लीलाधर मंडलोई की शिक्षा दीक्षा भोपाल और रायपुर में हुई. प्रसारण की उच्च शिक्षा के लिए 1987 में कॉमनवेल्थ रिलेशंस ट्रस्ट लंदन की ओर से आमंत्रित किया गया. इन दिनों प्रसार भारती दूरदर्शन के महानिर्देशक का कार्यभार संभाल रहे हैं. लीलाधर मंडलोई मूलतः कवि है. उनकी कविताओं में छत्तीसगढ़ अंचल की बोली की मिठास और वहाँ की जनजीवन का सजीव चित्रण है. अंडमान निकोबार द्वीप समूह की जनजातियों पर लिखा इनका गद्य अपने आप में एक सामाजिक शास्त्रीय अध्ययन भी है. उनका कवि मन ही वह स्रोत है जो उन्हें लोक कथा, लोकगीत, यात्रा वृत्तांत, डायरी, मीडिया, रितोब्रेज और आलोचना लेखन की ओर प्रवृत्ति करता है. आपने रचना कर्म के लिए कई पुरस्कारों से सम्मानित. मंडलोई की प्रमुख कृतियां हैं घर घर घूमा, रात बिरात, मगर एक आवाज, देखा अनदेखा और काला पानी. చూడండి, ఇక్కడ లీలాధర్ మండలోయి గురించి ఈ పాఠంలో 1954లో చిందువాడ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైనటువంటి గూడి అనేటువంటి గ్రామం జన్మాష్టమి రోజున 1954లో లీలాధర్ మండలోయి గారు జన్మించారు. ఈయన యొక్క చదువు సంఖ్యలు మొత్తం అన్నీ కూడా భోపాల్ మరియు రాయ్పూర్లో సాగినాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం 1987లో కామన్వెల్త్ రిలేషన్స్ ట్రస్ట్ వాళ్ళు ఈయనకి ఇన్విటేషన్ పంపించడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఆ సమయంలో ఇతను దూరదర్శన్లో డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు అన్నమాట. లీలాధర్ మండలోయి గారు మూలతు ఈయన కవిగా ఉన్నారు. లీలాధర్ మండలోయి కవిగా కూడా ఉన్నారు. ఈయన యొక్క కవితలు ఛత్తీస్గఢ్ ఆ యొక్క ప్రాంతపు భాష ఉంటుంది. ఈయన భాష చాలా తీయగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ట్రైబల్ వాళ్ళ యొక్క జీవన విధానం గురించి ఈయన యొక్క గద్యాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆదివాసీయుల యొక్క జీవన విధానం గురించి ఈయన ఎక్కువగా రాస్తూ ఉండేవారు. అండమాన్ నికోబార్ ద్వీప సమూహంలో ఉన్నటువంటి ఆదివాసీయుల యొక్క వాళ్ళ యొక్క సామాజిక జీవన విధానము, శాస్త్రీయ జీవన విధానము అధ్యయనం చేయటము ఈయన గద్యాల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇంకా ఈయన ఎక్కువగా లోక కథ, లోకగీత్, యాత్రా వృత్తాంతు, డైరీ, మీడియా, రీతోప్రోజ్ और ఆలోచన లేఖన్కి ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటివి. ఈయన యొక్క రచనలో లోయి గారి రచనలు ఎక్కువగా ఘర్ ఘర్ ఘూమా, రాత్ బిరాత్, మగర్ ఏక్ ఆవాజ్, దేకా అందేకా और కాలా పానీ ఇవన్నీ ఈయన రాసినటువంటి రచన. ఇక్కడ తతారా वामिरो कथलो अंडमान द्वीप समूह की अंतिम दक्षिणी द्वीप है लिटिल अंडमान. यह पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर दूर स्थित है. इसके बाद निकोबार द्वीप समूह की श्रृंखला आरंभ होती है जो निकोबारी जनजाति की
आदिम संस्कृति के केंद्र है। निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप है कार निकोबार, जो लिटिल अंडमान से 96 किलोमीटर दूरी है। निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे। इनके विभक्त होने की एक लोक कथा है जो आज भी दोहराई जाती है। చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే అండమాన్ ద్వీప సమూహం యొక్క అంతిమ దక్షిణ ద్వీపము లిటిల్ అండమాన్. ఇది ఫ్లోట్ బ్లేయర్ నుంచి రమారమి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని తర్వాత వచ్చేది నికోబార్ ద్వీప సమూహాల యొక్క శృంఖల, అంటే వాటి యొక్క వరుస అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నికోబారీ ఆదివాసీల యొక్క సంస్కృతికి ఇది కేంద్రంగా ఉండింది. నికోబార్ ద్వీప సమూహంలో ముందుగా ప్రముఖమైనటువంటి ద్వీపం ఏంటంటే కార్ నికోబార్. ఇది లిటిల్ అండమాన్ నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్ నికోబార్ అనేటువంటిది లిటిల్ అండమాన్ నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి నికోబారియల యొక్క విశ్వాసం ఏంటంటే ఇవి రెండు కూడా ప్రాచీన కాలంలో ఈ రెండు ద్వీపాలు కలిసే ఉండేవి. ఏవి? కార్ నికోబార్ దీవులు మరియు లిటిల్ అండమాన్. ఇందులో ఇవి రెండు విడిపోవడానికి ఒక కథ కూడా ఈరోజు కూడా చెప్పుకోవటం జరుగుతుంది. सदियों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे, तब वहाँ एक सुंदर सा गांव था। पास में एक सुंदर और शक्तिशाली युवक रहा करता था। उसका नाम था ततारा. కొన్ని వందల సంవత్సరాల నుంచి లిటిల్ అండమాను మరియు కార్ నికోబార్ కలిసిమెలిసే ఉండేవి. అక్కడ ఒక అందమైనటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక అందమైనటువంటి బలిష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు తతారా. निकोबारी उसे बेहद प्रेम करते थे. ततारा एक नेक और मददगार व्यक्ति था, सदैव दूसरे की सहायता के लिए तत्पर रहता. నికోబారీ ప్రజానికమంతా అతన్ని బాగా ప్రేమించేవాళ్ళు. ఈ తతారా ఒక మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసేటువంటి గుణమున్నటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సంసిద్ధుడుగా ఉండేవాడు. अपने गांव वालों की नहीं अपितु समूचे द्वीपवासियों की సేవ కన్నా अपना పరం కర్తవ్య సమస్తా था. వాళ్ళ యొక్క గ్రామస్తులకే కాదు, ఆ దగ్గరలో ఉండేటువంటి దీపవాసులు ఎవరికైనా సరే సేవ చేయటము తన ప్రథమ కర్తవ్యంగా భావించేటువంటి వాడు. उसके इस त्याग की वजह से वह चर्चित था. सभी उसका आदर करते. ఈ విధమైనటువంటి త్యాగ గుణం ఉండటం వల్ల అతను అందరి నోళ్ళలో నాంతా ఉండేవాళ్ళు. అందరూ ఇతన్ని బాగా గౌరవించేవాళ్ళు, ఆదరించేటువంటి వాళ్ళు. वक्त मुसीबत में उसमें स्मरण करते और भाग वहाँ पहुँच जाता. ఏదైనా ఆపద కష్టం వచ్చినప్పుడు తన్ని గుర్తు చేసుకుంటే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొచ్చుకునేటువంటి వాడు. दूसरे गांव में भी पर्व त्योहारों के समय उसे विशेष रूप से आमंत्रित किया जाता. उसका व्यक्तित्व तो आकर्षक था ही, साथ ही आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते. ఏంటంటే ఇతర గ్రామస్తులు కూడా పండగలకి, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు, తర్వాత జాతరలకి, ఈవెంట్స్కి ఇతన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈయన వ్యక్తిత్వం బాగా ఆకర్షణీయంగా ఉండేది. అంతేకాకుండా ఈయన యొక్క స్వభావం ఆత్మీయ స్వభావం ఉండటం వల్ల అందరూ ఈయనకి దగ్గరగా ఉండాలని కోరుకునేవారు. पारंपरिक पोशाक के साथ वह अपने कमर में सदैव एक लकड़ी का तलवार बांधे रहता. लोगों का मत था, बावजूद लकड़ी के होने पर उस तलवार में अद्भुत दैवी शक्ति थी. ततारा अपनी तलवार को कभी अलग ना होने देता. उसका दूसरों के सामने उपयोग भी ना करता, किंतु उसके चर्चित साहसिक कारनामों के कारण लोग बाग तलवार में अद्भुत शक्ति का होना मानते थे. తతారా की तलवार एक విలక్షణ రహస్య थी. ఇక్కడ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తగ్గట్టుగా ఈయన యొక్క వేషధారణ ఉండేది, ఈయన యొక్క డ్రెస్ కోడ్ ఉండేది.
అదేవిధంగా తన నడుముకు ఎల్లప్పుడూ ఒక చెక్కతో చేసినటువంటి ఖడ్గాన్ని ధరించేవాళ్ళు. ప్రజానీకం అంతా ఏం కనుక్కునేవాళ్ళంటే, ఇది చెక్కదైనప్పటికీ కూడా దీంట్లో అద్భుతమైన దైవీయ శక్తులున్నాయని చెప్పేసి భావిస్తా ఉండేవాళ్ళు. తతారా ఆ యొక్క ఖడ్గాన్ని ఎప్పుడు తన నుంచి దూరంగా ఉంచేవాడు కాదు. ఎప్పుడు తన నడుముకి కట్టుకునే ఉండేవాడు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆ యొక్క ఖడ్గాన్ని ఇతరుల ముందు ఉపయోగించేవాడు కాదు. బయటికి తీసేవాడు కాదు. అయినప్పటికీ కూడా అందరూ ఏమని చర్చించుకునేవాళ్ళంటే, ఆ యొక్క ఖడ్గానికి ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని అనుకునేవాళ్ళు. అందులో ఏదో ఒక రహస్యం ఉంది ఆ యొక్క ఖడ్గంలో, తతార యొక్క ఖడ్గంలో అద్భుతమైన విలక్షణమైనటువంటి రహస్యం ఉంది అనుకునేటువంటి వాళ్ళు. एक शाम ततारा दिन भर के अधिक परिश्रम के बाद समुद्र के किनारे टहलने निकल पड़ा। सूरज समुद्र से लगे क्षितिज तले डूबने को था। समुद्र से ठंडी बयारें आ रही थी। पक्षियों की सायंकालीन चहचहाटे सहने क्षण होने की थी। उसका मन शांत था। विचार मग्न ततारा समुद्री बालू पर बैठकर सूरज की अंतिम रंग बिरंगी किरणों को समुद्र पर निहारने लगा। तब कहीं पास से उसे मधुर गीत गूंजता सुनाई दिया। गीत मानो बहता हुआ उसकी तरफ आ रहा हो। बीच बीच में लहरों का संगीत सुनाई देता। गायन इतना प्रभावी था कि वह अपनी सूझबूझ खोने लगा। लहरों के एक प्रबल वेग ने उसकी तंदा भंग की। चैतन्य होते ही वह उधर बढ़ने के विवेश हो उठा जिधर से अब भी गीत का स्वर बह रहे थे। वह विकल सा उस तरफ बढ़ता गया। अतः उसकी नज़र एक युवती पर पड़ी जो ढलती हुई शाम के सौंदर्य में बेसुध एकटक समुद्र की देह पर डूबते आकर्षक रंगों को निहारते हुए गा रही थी। यह एक శృంగార గీత. సాయంత్రం సమయాల్లో తతారా పగలంతా బాగా కష్టపడి పనిచేస్తూ ఉండటం వల్ల సాయంత్రం సముద్రం ఒడ్డుకెళ్ళేవాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. తర్వాత ఆ సాయం సమయం వేళ సూర్యుడు ఆ యొక్క సముద్రంలో మునుగుతూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూడాలి అనుకునేటువంటి వాడు. అదేవిధంగా సముద్రపు చల్లటి గాలి కూడా వీస్తూ ఉంది. పక్షులు సాయంత్రం పూట చేసేటువంటి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అతని మనసు ప్రశాంతంగా ఉంది. తను ఒక సముద్రపు ఒడ్డున ఆ మట్టిలో కూర్చొని ఆ యొక్క సూర్యుడు సముద్రంలో మునుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సూర్యుని కిరణాల యొక్క రంగులను చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక మధురమైనటువంటి ఒక గీతము అతని యొక్క చెవుల్లో పడింది. ఆ యొక్క గీతము తన వైపుకు పాడుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో ఈ యొక్క అలల యొక్క సంగీతం కూడా వినిపిస్తుంది. ఆ గీతాన్ని, ఆ రాగాన్ని ఆలపించే వాళ్ళు ఇంత ప్రభావవంతంగా ఉన్నారంటే అతను తన యొక్క మైండ్ సెట్ అటువైపుకి లాగింది. అతను కూర్చున్న చోటు నుంచి చైతన్యంగా లెగవటం జరిగింది. అసలు ఎట్నుంచి వస్తుంది ఈ యొక్క సంగీతం అని చెప్పేసి అటువైపు చూడసాగారు. ఎమ్మటే అక్కడి నుంచి లేచి అటువైపు చూడటానికి నిలబడ్డాడు. అంతలో అతని యొక్క ఆ యొక్క దృష్టి ఒక యువతి మీద పడింది. ఆమె చాలా ముగ్ధంగా, సౌందర్యంగా సాయంకాలపు సముద్రపు అంచున నడిచేటు ఆ యొక్క సముద్రములో నుంచి వచ్చేటువంటి మనిషిగా అనిపించింది. ఆమె పాడేటువంటి గీతము ఒక శృంగార గీతంగా అనిపించింది. उसे ज्ञात ही ना हो सका कि कोई अजनबी युवक उसे निशब्द ताके जा रहा है। एकाएक एक ऊंची लहर उठी और उसे भीगे गई। वह बड़ाहट में गाना भूल गई। उसके पहले कि वह सामान्य हो पाती, उसने अपने कानों में गूंजती गंभीर आकर्षक आवाज सुनी। అమ్మాయి అసలు ఆ అమ్మాయికి అర్థమే కాలేదు.
తెలియని కూడా తెలియలేదు. ఎవరో ఒక తెలియని వ్యక్తి అతన్ని అతన్ని పరిశీలిస్తున్నాడు, అతని వైపు చూస్తున్నాడు, ఆమె వైపు చూస్తున్నాడు అని అనుకోలేదు ఆమె. ఇంతలో ఒక పెద్ద అల వచ్చి, ఆ అల వచ్చి తాకింది ఆమెని. దాంతోటి ఆమె మొత్తం అంతా తడిచిపోయింది. ఆ యొక్క తడిచిపోవటంతోటి తను పాడేటువంటి పాటని మర్చిపోయింది. మామూలుగా ఉండిపోయింది. అంతలో ఆమె తన చెవులకి ఒక గంభీరమైనటువంటి శబ్దం వినిపించింది. అదేంటంటే, తుమ్నే ఎకాయక్ ఇత్నా మధుర్ గానా అధూరా క్యూ చోడ్ దియా. ఏమంటున్నాడంటే అతను, ఇంత అందంగా పాడేటువంటి మధురమైనటువంటి ఆ పాటని మధ్యలోనే నువ్వు ఎందుకు ఆపేశావు? తతారా ने विनम्रतापूर्वक कहा, आपने अपने सामने एक सुंदर युवक को देखकर वह विस्मित हुई। उसके भीतर किसी कोमल भावना का संचार हुआ, किंतु अपने को संयतकार उसने बेरुखी के साथ जवाब दिया। ఆ యొక్క అతను ఏమన్నాడంటే, ఎందుకు పాట ఆపేసావు, ఇంత మధురమైనటువంటి పాటను ఎందుకు ఆపేసావు అనగానే తను చాలా వినయంగా తతారా అడిగాడు. ఆమె ముందు ఒక అందమైనటువంటి యువకుడు నిలబడి చూస్తూ ఉంటే ఆ అమ్మాయి విస్మయమయరాలైంది. ఏదో ఒక కోమలమైనటువంటి భావన ఆమె మనసులో జ్వలించింది. అంతలోనే ఆమె గట్టిగా జవాబు చెప్పింది. ఏమనంటే, పహలే బతాओ तुम कौन हो, इस तरह मुझे घूरने और इस असंगत प्रश्न करने का कारण. ముందు నువ్వు చెప్పు, అసలు నువ్వెవరివి? ఈ విధంగా నా వైపు ఆ విధంగా తదేకంగా చూడటం ఏంటి? చూడటమే కాకుండా ఈ ప్రశ్న ఏంటి? अपने गांव के अलावा किसी और गांव के युवक के प्रश्नों का उत्तर देने का मैं बाध्य नहीं, यह तुम भी जानते हो. మా ఊరు వాళ్ళకి తప్ప నేను మిగతా ఏ ఊరు వాళ్ళకి కూడా ఎవరు అడిగినా వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి బాధ్యత నేనే. అలాంటి ఏం ప్రశ్నలకు జవాబులు నేను చెప్పను. ఈ విషయం నీకు కూడా తెలుసు. ततारा मानो सूद-बूद खोए हुए था. जवाब देने का स्थान पर उसने पुनः अपना प्रश्न दोहराया, तुमने गाना क्यों रोक दिया? गाओ, गीत पूरा करो. सचमुच तुमने बहुत సురీలా ఖండ్ పాయా హై. తతారా ఏమన్నాడంటే, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తన గమనంలో ఉంచుకోలేదు. మరలా ఏమంటున్నాడంటే, మరలా అదే ప్రశ్న వేశాడు. ఎందుకు నువ్వు పాటను ఆపావు? పాడొచ్చు కదా, పాడు, దాన్ని పూర్తి చేయి, పాటని పూర్తి చేయి. నిజం చెప్పాలంటే నీ కంఠం చాలా తీయగా బాగా ఉంది. యహతో మేరే ప్రశ్నకా ఉత్తర్ నా హువా, యువతిని కహా. ఆ యువతి ఏమందంటే, నా ప్రశ్నకి జవాబు ఇది కాదయ్యా అని చెప్పేసి అంది. మిగతాది రెండో పార్ట్లో చెప్తాం. థ్యాంక్ యూ.